హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇలా మక్కగూడాలు చేసుకుంటున్నాం. నిన్న మా అమ్మోళ్ళు ఒక ఫంక్షన్కి పోయారు. అక్కడ తినొచ్చినాం బేటా అంటే సరేలే చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. కింద కావ్యక్కని అడిగితే నా దగ్గర ఉన్నాయి ఇప్పటికీ షాప్కి పోయి ఇంకొకరిస్తారు అని చెప్పేసి అంటే అక్కనే ఇచ్చింది. అయితే కడిగేసి ప్రెషర్ కుక్కర్లో అయితే పెట్టినాం. మన ఇంటికాడ అయితే మంచిగా కట్టెల పొయ్యి మీద పెడితే ఏం ఉడుకుతుండే అసలు. ఇక్కడ ఏం చేస్తావు, అడ్జస్ట్ కావాలా. ఇక అనుములు లేకపోతే మేము ఏం చేసినా ఆప్షనల్గా కిడ్నీ బీన్స్ అయితే యాడ్ చేసినాం. అలా దాని అంచుకి చికెన్ ఉండాలి కాబట్టి మందులో మనం తెలంగాణ వాళ్ళం ముక్కలేంది మనకు ముద్ద దిగదు. అందుకని చెప్పేసి చికెన్ వండినాం. అందులో అన్నీ వేసేసినాం, మసాలా అన్నీ వేసినాం, ఆనియన్ పేస్ట్ వేసినాం. ఎందుకంటే గుడాలు కాబట్టి కొద్దిగా మనకు గ్రేవీ కావాలి, మంచిగా సూప్ ఉండాలా. బగ్గ రోజులు సూపులు తినాక అని చెప్పేసి అందుకే మంచిగా చేసినాం. అందులో ఒకసారి దమ్ వేసి మంచిగా ఉడకబెట్టి అన్నీ కలిపి మళ్ళీ ధనియాల పొడి, ఈస్టర్న్ చికెన్ మసాలా అన్నీ వేసినాం. ఇంకొకటి మేము ఇంట్లో పట్టుకున్నాం గరం మసాలా, అది కూడా వేసి మంచిగా మూత పెట్టేసి దమ్ముడికి ఇచ్చినాం. నేను బయటకు వచ్చేవరకే మా వాళ్ళు కావ్యక్క, సునంద, రమ్య మొత్తం ఇంటి ముందట ముగ్గులు వేసి పెట్టారు. ఇండియాలో ఉన్న ఫీల్ అనిపించింది. ఇప్పుడైతే గుడాలు కలిపేసుకుందాం. మరి ఎట్లున్నాయో టేస్ట్ అయితే చూసి చెప్దాం. బట్ ఇండియన్ చాలా మిస్ అవుతున్నాం అబ్బా, చాలా అంటే చాలా మిస్ అవుతున్నాం. అన్నీ ఒక దగ్గర పెట్టుకొని కూర్చొని తిన్నాం. ఇండియాలో ఉన్నట్టు అనిపించింది. ఎంతైనా చాలా అంటే చాలా ఫ్యామిలీని మిస్ అవుతున్నాం. ఫైనల్లీ విత్ గులాబ్ జామ్.